హాయ్ భయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాం. దిల్సుఖ్నగర్. యా ఓకే. రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్. చాలా డయాడ్ ఫ్యాన్స్. ఓకే, ఎందుకు ఇష్టం రామ్ చరణ్? డ్యాన్స్, తన క్యారెక్టర్ ఎంత ఎదిగినా కూడా కొంచెం కామ్గా ఉండడం, మనకి ఉండడం. చిరంజీవి కొడుకు అయి ఉండి కూడా ఇంత డిగ్నిటీగా ఉండడం చాలా ఇష్టం. ఓకే. అందరు హీరోలు అలా ఉండాలని కోరుకుంటాను, కానీ రామ్ చరణ్ ఒక స్పెషల్. ఓకే, అంటే మీరు కూడా ఆయన చూసి నేర్చుకుంటుంటారా ఇలా ఉండాలి? యా, ఆయన నా ఇన్స్పిరేషన్. యాక్చువల్గా నేను కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ని. అతని గ్రేస్ అన్న స్టైల్ అయినా చాలా ఇష్టం నాకు. సో ప్రతి సాంగ్ని నేను రీక్రియేట్ చేస్తాను. ఓకే. సో రై రై రారా ఎలా అనిపించింది ఆ గ్రేస్? సూపర్. ఓకే. ఆ గ్రేస్, ఆ మ్యాచ్ ఎవరు మ్యాచ్ చేయలేరు. మధ్యలో హుక్ స్టెప్ ఒకటి ఉంది కదా, అవును. చాలా స్పీడ్ గా చేశారు. అది నాన్ స్టాప్. అది చేశారా? చేశాను, రీల్ కూడా అప్లోడ్ చేశాము. అది చేస్తారు ఒకసారి ఇక్కడ. ఇప్పుడు చేయాలంటే కష్టం. జస్ట్ 1 మినిట్ ఒకటి చేస్తాడు. స్టెప్ ఎట్లా చేశారు? ఒక స్టెప్ ఆ గ్రేస్ తో చేయండి. రామ్ చరణ్ గ్రేస్ మ్యాచ్ చేయడం కష్టం. యాజ్ ఎ ఫ్యాన్ గా ట్రై చేయండి. ట్రై చేయండి. చేద్దాం. ట్రై చేయండి. చేస్తారా? పాట పెట్టా. రెడీ. పాట పెట్టా పల్లా. అన్న సాంగ్ పెట్టాలా? సాంగ్ పెట్టా. ఆ స్టెప్ వేసి ఇప్పుడు ఆ స్టెప్ సూపర్ రైట్. సాంగ్ లేదు. ఓకే, బట్ బాగుంది. బాగా చేశారు. రైట్. సో రేపు రాబోతున్న టీజర్ ఎలా ఉండబోతుంది? చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఏ విధంగా ఉంటుందో. సో ఇప్పుడు ఆ టీజర్ గురించి ఏంటంటే, ఆ పెద్ద షార్టే ఈ ఐపీఎల్లో ట్రెండ్ అవుతుందని అనిపిస్తుంది నాకు. చాలామంది రీక్రియేట్ చేస్తారని అనిపిస్తుంది ఆ షార్ట్సే. సో వెయిటింగ్ ఫర్ ద టీజర్ టుమారో. ఈరోజు బుచ్చిబాబు వస్తున్నారంటున్నా. బుచ్చిబాబు నుంచి అప్డేట్ కూడా కావాలి. సో ఇంకా మా రామ్ చరణ్కి దెబ్బ తాకిందని అన్నారు. సో తొందరగా రికవర్ అవ్వాలి, సినిమా టైంకి రావాలని కోరుకుంటున్నాం మేము ఫ్యాన్స్ నుంచి. మూవీ పోస్ట్ పోన్ అవుద్ది అని కూడా వినిపిస్తుంది. సో ఏంటి మీ రియాక్షన్ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే? పోస్ట్ పోన్ అయితే ఏం చేయలేము, ఎందుకంటే బెటర్ రిజల్ట్ రావాలంటే కొంచెం వెయిట్ చేయాలి. సో దాని పరంగానే వాళ్ళ టీం ఎలా మేనేజ్ చేస్తారో దాన్ని బట్టి ఫ్యాన్స్ కూడా వెళ్ళాలి. పోస్ట్ పోన్ చేయకుండా 30కి వస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఈ సెలబ్రేషన్స్ ఎట్లా అనిపిస్తుంది? బర్త్డే సెలబ్రేషన్ సూపర్ ఉంది. ఇంకా క్రౌడ్ కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నది. లోపల వెళ్తే తెలుస్తుంది ఎవరెవరు రాబోతున్నారో. ఒకప్పుడు అయితే సాయిధరం తేజు, వరుణ్ తేజ్ అందరు వచ్చేవాళ్ళు. సో ఈరోజు కూడా వస్తారని అనుకుంటున్నాం, చూడాలి. జానీ మాస్టర్ కూడా వస్తుండు, ఇన్స్పిరేషన్. జానీ మాస్టర్ రామ్ చరణ్ మధ్య బాగుండు, మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు కలెక్షన్స్ పరంగా దురంధర్ 2 మూవీ మంచి కలెక్షన్స్ నడుస్తున్నాయి. సో ఈ కలెక్షన్స్ అన్నీ కూడా పెద్ద మూవీ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు? దురేందర్ 2 అనేది ఒక సినిమా, ఏ కలెక్షన్ పరంగా చూసుకోలేదు. మన హీరో ఎంతవరకు తీశారో, మనకి ఎంత నచ్చిందో అదే చూసుకోవాలి. చాలామంది నెగిటివ్గా ట్రోల్ చేస్తుంటారు, రివ్యూస్ రాంగ్ చేస్తుంటారు. ఎందుకంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది, సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందో. కానీ మనకు నచ్చితే చాలు, యాజ్ ఎ ఫ్యాన్స్గా సాటిస్ఫాక్షన్ అయితే చాలు. ఆ రికార్డులు కలెక్షన్ గురించి నేను ఆలోచించాను. మేబీ అది రికార్డ్ బ్రేక్ చేయొచ్చు, ఉండొచ్చు, కానీ ఎంతవరకు నడిచిందో అదే చాలు మాకు. రామ్ చరణ్ పెట్టిన కష్టానికి రిజల్ట్ వస్తే చాలు, ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎంజాయ్ చేశారా? చేశాం. ఫస్ట్ డే నచ్చింది, నాకైతే నచ్చింది. చాలామందికి ఎంత తెలియదు, నా రివ్యూ అయితే నాకైతే నచ్చింది. మనతో పాటు ప్రస్తుతం మురళీ బాబాయ్